హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీఓఎంఏడిసి మనకి ఫస్ట్ కౌన్సిలింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. అలాగే సెకండ్ కౌన్సిలింగ్లో రిజిస్ట్రేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో గైస్, ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ అనేవి కూడా స్టార్ట్ అయినవి ఈ రోజుతో కంప్లీట్ అయిపోతాయి. సో ఇంకా ఎవరైనా ఇంకా వెబ్ ఆప్షన్స్ ఇవ్వకపోతే వెబ్ ఆప్షన్స్ అనేవి ఇవ్వండి. మీరు ఎలా వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి అంటే, ఇప్పుడు సపోజ్ సిద్ధార్థ కాలేజ్ ఉందనుకో, ఆ కాలేజ్లో అదే కావాలి అనుకుంటే దాంట్లో ఉన్న కోర్సెస్ అన్నీ మీరు ఇవ్వండి. ఇప్పుడు బీకామ్ ఉందనుకో, బీకామ్‌లో జనరల్ ఉంటది, హానర్స్ ఉంటది, కంప్యూటర్స్ ఉంటది, బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ ఉంటది. అదే కాలేజ్‌లో నాకు సీట్ కావాలి, ఏ కోర్స్ అయినా పర్లేదు అనుకుంటే మీరు 1, 2, 3, 4, 5 ఆ ఆప్షన్సే పెట్టండి. ఇప్పుడు బీఎస్సీ ఉందనుకో, బీఎస్సీలో స్పెషల్స్ ఉంటాయి కదా, కెమిస్ట్రీ అని, జువాలజీ అని, ఆక్వాకల్చర్ అని, అలాంటివి. నీకు ఆ కాలేజ్‌లోనే సీట్ రావాలి అంటే మీరు ఆ కాలేజీయే 4, 5 ఆప్షన్స్ అనేవి పెట్టండి. ఆ 4, 5 ఆప్షన్స్ పెడితే మీరు పక్కా ఆ కాలేజ్‌లోనే వస్తది. ఇంకా ఎవరికైనా మాకు ఫస్ట్ కౌన్సిలింగ్‌లో సీట్ రాలేదక్క, సెకండ్ కౌన్సిలింగ్‌లో పార్టిసిపేట్ చేస్తున్నాం, సీట్ రావాలంటే, నేనైతే బిఫోర్ లాస్ట్ ఇయర్ ఈ ట్రిక్కే చేశాను. బిఫోర్ లాస్ట్ ఇయర్ ఈ ట్రిక్ చేస్తే నేను అనుకున్న కోర్సు, నేను అనుకున్న కాలేజ్ పక్కా వచ్చింది. ఫస్ట్ 10 ఆప్షన్స్ నేను ఆ కాలేజే ఇచ్చుకున్నాను. సో నాకు ఆ కాలేజ్ కావాలి అనుకున్నాను కాబట్టి అదే ఇచ్చాను. సో గైస్, మీకు ఏ కాలేజ్ అయితే జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో ఆ కాలేజ్‌నే మీరు ఫస్ట్ ప్రిఫర్ చేయండి. ఫస్ట్ 2, 3 ఆప్షన్స్, 5 ఆప్షన్స్, 10 ఆప్షన్స్ అవే పెట్టండి. ఆ కాలేజ్‌లో ఏ కోర్స్ అయినా పర్లేదు అనుకుంటే అట్లా పెట్టండి. కాదు మాకు ఏ కాలేజ్ అయినా పర్లేదు అనుకుంటే యాజ్ యువర్ చాయిస్ అది. అంతే గైస్, వెబ్ ఆప్షన్స్ అనేవి కంప్లీట్ అయిపోతుంది. అలాగే సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. చాలామంది డౌట్ ఏంటంటే థర్డ్ కౌన్సిలింగ్ కూడా ఉంటుందా లేదా అని చాలామంది డౌట్ పడుతున్నారు. మేబీ నేను ఇన్ఫామ్ చేస్తాను మీకు థర్డ్ కౌన్సిలింగ్ ఉంటుందో లేదో. నేను బిఫోర్ లాస్ట్ ఇయర్ అయితే నేను చదువుకునేటప్పుడు థర్డ్ కౌన్సిలింగ్ కూడా కండక్ట్ చేశారు. నేను చదువుకునేటప్పుడు థర్డ్ కౌన్సిలింగ్ కూడా కండక్ట్ చేశారు. సో ఎందుకంటే సీట్స్ అనేవి చాలా మిగిలిపోయాయి. సో గైస్, ఇంకా ఎవరైనా ఆ వెబ్ ఆప్షన్స్ అనేవి ఇవ్వకపోతే ఇప్పుడే వెళ్ళి ఇవ్వండి. ఈరోజు ఫ్రీజ్ అయిన వాళ్ళందరికీ అన్‌ఫ్రీజ్ అయిపోతాయి. సో గైస్, ఇంకా ఎవరైనా యాడ్ చేసుకోవాలంటే కొత్తగా కోర్సెస్ అనేవి యాడ్ చేసుకోండి, కాలేజెస్ అనేవి. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి.